నమస్కారం అండి. కాశీలో అమ్మవార్లను చూస్తున్నాం, అయ్యవార్లను చూస్తున్నాం. అందరిని దర్శించుకుంటున్నాం. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం భరతమాత ఆలయం. ఏవండీ మనం భరతమాతతోటే కదా ఉన్నది. కొత్తగా ఆలయానికి ఎందుకు వెళ్ళటం? అది కూడా కాశీలో ఉన్న భరతమాత ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే, భరతమాత ఆలయం మనకి ఏం చెప్తుంది? దేశమంతా మనం తిరగలేము. ఒక్క కాశీయే వెళ్ళగలిగాం. మన దగ్గర ఆర్థిక స్తోమత గాని, శరీరపు శక్తి గాని ఎక్కువ లేదు అని అనుకుందాం. లేదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు భారతమాత ఆలయానికి వెళ్ళడం వల్ల ఆ మ్యూజియం ఒక రకంగా అది మ్యూజియం. ఆ మ్యూజియం మీరు చూడటం వల్ల ఏం లాభము అంటే, అసలు దేశంలో అనాదిగా మనకి ఏమేమి దేవాలయాలున్నాయి? ఎవరెవరు దేశ నాయకులున్నారు? నిజమైన దేశ నాయకులు ఎవరెవరు? ఇవన్నీ గుర్తించాలి అంటే, ఒక్కసారి మనం ఆలయం అంతా దర్శనం చేసుకోవాలండి. అలాగే పల్లెలు, పట్టణాలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యావసాయిక అభివృద్ధి ఇవన్నీ కూడా పాత సమయంలో ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ మార్పంతా మన వల్లే కదా వచ్చింది. అందులో ఆ విధానంలో నేను కూడా ఒక పాత్ర పోషించాను. నా పాత్ర ఏంటి అందులో? అనే ప్రశ్న ఉద్భవిస్తుందండి. భారతమాత దేవాలయం చూడటం వల్ల నా వరకు నాకు ఎందుకంటే నాగలి పట్టి భూమి దున్నిన వాళ్ళని మనం చూసాం. ఈరోజు ట్రాక్టర్లతో దున్నుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఇంకా ట్రాక్టర్ కంటే గూడా ఎక్కువ ముందుకు తీసుకెళ్ళిన మెషినరీ తోటి భూమిని దున్నుతున్నది గూడా. పూర్వం ఒక ఎకరం భూమికి 40 మంది మినిమమ్ పనిజేసేవారు. ఇప్పుడు ఒక్క మనిషి నిలబడి 100 ఎకరాలు చేసేస్తున్నాడు. అంటే ఒక రకంగా వ్యవసాయానికి విప్లవం వచ్చింది. ఆ విప్లవం నేనే చూస్తున్నాను అనేది నాకు భారతమాత దేవాలయంలో నేను అన్నీ పరిశీలించి, అన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతున్న సత్యం అండి అది. ఎంత బావుంటుందంటే నాకవన్నీ గుర్తొస్తాయి. నేను చూసిన పాత విధానం గుర్తొస్తుంది. మాకు స్కూలు 6 కిలోమీటర్లు ఉండేదండి మా స్కూలు. అదంతా గూడా కొన్నాళ్ళు నడిచి తిరిగాము, కొన్నాళ్ళు సైకిళ్ళ మీద తిరిగాం. ఈ నడిచి తిరిగేటప్పుడు ఎలాంటి గమనింపు ఉండేదంటే మాకు ఏరువాక పున్నమికి దుక్కి దున్నినప్పటి నుంచి పురి అంటాం మేము. ఆ పురి కట్టి ధాన్యాన్ని నిల్వ చేసే వరకు ఉన్న ప్రక్రియలన్నీ కూడా ఒక సాధనగా చూసేవాళ్ళం మేము. అంటే మాకు ప్రతీదీ తెలుసు. మేము వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం. అక్కడ నిలబడి ఉన్న రైతులకి వాళ్ళకి పిలిచి మామ, తాత ఏదో వరుస పెట్టి పిలిచి వాళ్ళని, "ఇక్కడ ఎండిపోతోంది, నీళ్లు పట్టలేదు. అక్కడ నీళ్లొచ్చే మార్గం చూసుకోండి" అని మేము చెప్తూ ఉండేవాళ్ళం. స్కూల్ పిల్లలం అందరం. అక్కడ మీరు గండి సరిగ్గా వేయలేదు, గట్టు సరిగ్గా వేయలేదు. ఇలాంటి మాటలన్నీ మాకు చేతయ్యేవి. ఎందుకని అంటే దాన్ని అంతగా చూసేవాళ్ళం మేము. అవి దుక్కి దున్నినప్పుడు, మళ్ళీ నీరు పెట్టినప్పుడు, అదంతా మళ్ళీ ఇది దమ్ చేసేటప్పుడు, విత్తనం నాటేటప్పుడు, ఆ మొక్కలన్నీ పైరొచ్చిన తర్వాత మళ్ళీ నాట్లేసేటప్పుడు, ఇవన్నీ గూడా మొత్తం ఒక క్రియగా మేము చూసేవాళ్ళం. ఆ జ్ఞానంతోటి అసలు వ్యవసాయం ఎలా జరుగుతుంది? వ్యవసాయ క్షేత్రం ఎలా ఉంటుంది? ఆ! ఆ క్షేత్రానికి రైతు ఎలా దండం బెడతాడు? ఆహ్, వాటికి సహజ శత్రువులేవి, ఆహ్, ద మిత్రులేవి, పురుగుల్లోనూ, పుట్రల్లోనూ గూడా శత్రువులేవి. వానపాము ఉందనుకోండి వాళ్ళకి మిత్రురాలది. వానపాములు రావాలి వాళ్ళకి. భూమిని చదును చేస్తాయి, చాలా బాగా ఉంచుతాయి, శక్తివంతంగా మారుస్తాయి అని వానపాము ఉండాలి. అదే ఎలకలున్నాయనుకోండి శత్రువులు వాళ్ళకి. పాడు చేసేస్తాయి. ఇవన్నీ కూడా మాకు సహజ సిద్ధంగా తెలిసేది. అవన్నీ గుర్తొస్తాయండి మనం ఆ భరతమాత దేవాలయానికి వెళ్ళినప్పుడు. అలాగే మనకి ఆహ్, మహాభారతంలో, భాగవతంలోను ఉన్న ఆహ్, మొత్తం పాత్రలన్నింటివి ఫోటోలుంటాయి. అవన్నీ చూసి చదువుకుంటూ ఒక రోజంతా కాలక్షేపం అయిపోతుందండి. అంటే నాకున్న శ్రద్ధకో ఏమో నాకు తెలియదు. అలా చూడడం ఇష్టం ఉండేది. ఈరోజు నేను గూడా అంత సహనంగా చూడలేకపోతున్నాను. పూర్వం ఏంటంటే నాకు కాశీ వెళ్తే కాలక్షేపం ఏంటి?
24 గంటలు విశ్వనాథుడితో ఉండలేము. 24 గంటలు అన్నపూర్ణమ్మతో ఉండలేము. 24 గంటలు గంగతో ఉండలేము. 24 గంటలు కా ఘాట్లలో కూర్చోలేము. అప్పుడు ఇలాంటివి చూడాలి. చూడాలి అన్నప్పుడు దాన్ని ఎంత నిశితంగా పరిశీలన చేసేదాన్నంటే, ప్రతి దాన్ని చదువుకుంటూ ఉండేదాన్ని. అది పొద్దున్న వెళ్తే ఆల్‌మోస్ట్ నాకు సాయంత్రం దాకా కాలక్షేపం అయిపోయేది. ఒక భారతమాత దేవాలయంలో. అన్నీ చదివేదాన్ని. చదువుతూ ఉంటే చాలా మంచిగా అనిపించేదన్నమాట. మన పారిశ్రామిక విప్లవం గాని, లేకపోతే ఈ వ్యవసాయక విప్లవం గాని, లేకపోతే హ్మ్, మన ఆలోచన ధోరణి గాని ఎంత మార్పులున్నాయి అని మనని మనం పరిశీలించుకుంటే కూడా అర్థమవుతూ ఉండేది. అలాగే ఏమీ తెలియనితనం ఉండేది. మొట్టమొదట్లో నేను వెళ్ళినప్పుడు ఆహ్, ఆ ఇల్లు, తర్వాత పుట్టిల్లు, తర్వాత అత్తిల్లు చూసి తర్వాత కాశీ చూడడం అంటే ఖచ్చితంగా ఏదో అత్తారింట్లో ఏముంది, పుట్టింట్లో ఏముంది ఈ 2 చాలా విభిన్నంగా ఉండేవి నాకు. ఈ విభిన్నాల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత విచక్షణగా ఆలోచించటం చేతయింది. 2 విభిన్నమే. ఈ విభిన్నాల్లో అవును రైటే. నేను పల్లెటూరులో ఉన్నాను కనుక ఆ పంటలు అవి ఉన్నాయి. ఇక్కడ పారిశ్రామిక విప్లవం ఉంది. సో 2 సరే. ఏది ఇది కాదు. సినీ ఇండస్ట్రీ గాని, ఏదైనా ఒక ఇండస్ట్రీ అది. ఆ ఇండస్ట్రీలో అలాగే నడుస్తుంది. ఎందుకంటే నాకు మా ఇంట్లో ప్రెస్ ఉండేది. సినిమాలు తీస్తూ ఉండేవారు. అదంతా ఒక రకమైన విచిత్రమైన లోకం ఉండేది నాకు. నా దృష్టిలో ఇది విచిత్రమైన లోకం. ఈ లోకంలోంచి వ్యవసాయము చిన్న పిల్లల్లాగా నదుల్లో ఈతలు కొట్టటము, ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకొచ్చి, ఈ ప్రపంచంలోంచి ఇది ఏది కాని ప్రపంచంలోకి నేను వెళ్ళాను. దాన్ని పూర్తి పేరు కూడా పెట్టను. ఆధ్యాత్మిక ప్రపంచం అనే ఎందుకంటే నేను ఇంకా అంత ఎదగలేదు అనే విషయం నాకు ఇప్పటికి కూడా అనిపిస్తూనే ఉంది. అందుకని కానీ అదొక కొత్త లోకంలోకి వెళ్ళాను. ఆ లోకం ఎలాంటి లోకం అంటే ఇటు వ్యవసాయాన్ని, అటు పారిశ్రామికతని ప్రతిదాన్ని శాసించే లోకం ఇది. భారతదేశంలో ఉన్న ప్రతీదీ కూడా దారి గమ్యం ఆధ్యాత్మికం. ఏదైనా చేయండి మీరు. వ్యవసాయం చేయండి, పారిశ్రామికరణలో ఉండండి, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అవ్వండి, లేకపోతే డాక్టర్ అవ్వండి, లేకపోతే ఇంకేదైనా కానియ్యండి. మీరు కమర్షియల్‌గా ఉండండి. ఏదైనా సరే మీ గోల్ మాత్రం చివరి దశ ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికతని నిజంగానే మొదటి రోజు నుంచి మీరు చేస్తే, ఈ వ్యవసాయాన్ని ఇంకా బాగా చేయగలరు. ఈ పారిశ్రామికీకరణని ఇంకా బాగా చేయగలరు. మీరు ఆలోచించే విధానంలో ఒక శుద్ధి ఉంటుంది. మీరు ఫిల్టర్ చేయగలుగుతారు. మీ ఆలోచనల్ని ఫిల్టర్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు అనేది కాశీలో ఉన్న భారతమాత దేవాలయం నేర్పిస్తుందండి. మీరు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో కాశీలో ఉన్న అంటే మిమ్మల్ని మీరు అక్కడ నిలబెట్టుకుని, ఒక భారతమాతగా మిమ్మల్ని మీరు అనుకోండి. అనుకుని అవన్నీ పరిశీలిస్తే అద్భుతమైన ఆనందాన్నిస్తాయండి. ముందు ముఖ్యంగా మనం మారతామని నేను చెప్పను. చెప్పాను నిన్న ఒక మాట వాడాను నేను. ఏంటి అంటే వేప చెట్టు వేప చెట్టే, చింత చెట్టు చింత చెట్టే. చింత చెట్టు పులుపు తీసేయలేము. వేప చెట్టు చేదు తీసేయలేము. ఆ చెట్లు అలాగే ఎదుగుతాయి. వాటిల్లో ఉన్న ఆహ్, మనకి నచ్చే గుణాలు అండ్ ఆ చల్లటి గాలో, లేకపోతే వేపలో ఉండే ఔషధ గుణము ఏదో ఒకటి తీసుకున్నామనుకోండి మనం. నిజంగానే మనం చాలా బావుంటుంది. అక్కడికెళ్ళాక ఆ విషయం నాకర్థమైంది. మనమేం మారం. కానీ మారి మారిన మారాలి అంటే ఎలా మారాలి అంటే, మనలో ఉన్న ఏదైతే పనికిరాని గుణం ఉందో, ఆ గుణాన్ని కొంచెం దూరంగా ఉంచుకొని, పనికొచ్చే గుణంతో చిన్న పిల్లల్లా ముందుకెళ్ళిపోయామనుకోండి చాలు. ప్రశాంతంగా బతికేయగలం అని ఆ చిన్న జ్ఞానం నాకు అక్కడ భారతమాత దేవాలయం ఇప్పటికీ నాకిష్టం. భారతమాత దేవాలయం చూడడం ఇష్టం. హనుమంతుడి గుడి చూడడం ఇష్టం అక్కడ. తులసీదాస్‌ది హనుమాన్ మందిర్ చూస్తుంటే ఈ రోజుకి అక్కడ ఆ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే ఆ జనాన్ని చూస్తుంటే, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందండి. నిజంగా మీరు ఒకసారి కాశీని హడావిడి పడుతూ కాశీగా కాకుండా చాలా ప్రశాంతమైన కాశీని చూసిరండి. మీరు ప్రశాంతంగా ఉంటే కాశీ ప్రశాంతంగా ఉంటుంది. మీ మీలో అలజడి ఉంటే కాశీ చాలా అలజడిగా కనబడుతుంది. అందుకని ఆ ప్రశాంతమైన కాశీని చూడాలి అంటే హడావిడి లేకుండా ఏమవుతుంది తెల్లారింది, మళ్ళీ సూర్యాస్తమయం అయింది. ఈ రెండింటి మధ్యలో జీవితం సూర్యుడిల గమనంలో ఉండడమే. ఆ గమనం అంతే ప్రశాంతంగా ఉండటమే. అనుకుంటూ దర్శనాలు చేసుకున్నారనుకోండి. కాశీ అంత అద్భుతమైన క్షేత్రం మీకింకొకటి దొరకదు. అన్నీ బావుంటాయి. ఏ క్షేత్రమైనా మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా బావుంటుంది.
కానీ కాశీలో ఏంటి అంటే లయం అయిపోతాం. అది చనిపోయాక లయం అయిపోతున్నాము అని చెప్పుకోవటం మనకి తెలియనితనం. బతికి ఉండంగా నేను లయం అవుతున్నాను ఇక్కడ అని చెప్పుకోవటం అద్భుతమైన గుణం అది. అది అక్కడికి వెళ్తే ఫేస్ చేయగలుగుతాం. ఒక రోజైనా ఇప్పుడు మనం చెప్పాను గదా! 18 గంటలో, 20 గంటలో మనం సాధన కూర్చున్నాం అనుకోండి. కళ్ళు మూసుకొని కదలకుండా స్థిర చిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి నేను నిజంగా మెడిటేషన్ చేశాను అనుకునే ఒకటే ఒక క్షణం ఉంటుందండి. 18 గంటల సాధన ఒక్క క్షణాన్ని సాధించవచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను ఒక క్షణాన్ని సాధించవచ్చు. అలాగే కాశీలో 9 రోజులున్నప్పుడు నేను కాశీలో లయమయ్యాను అనుకునేది ఒక క్షణం ఉంటుంది. ఆ ఒక్క క్షణం కోసం 9 రోజులు గడపాలి. ఆ 9 రోజుల్లో ఒక్క క్షణం మనని మళ్ళీ ఒక సంవత్సరం పాటు ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది నేను కాశీ క్షేత్రం నుంచి నేర్చుకున్న సత్యాలు. అందుకే కాశీ అందరూ వెళ్లి దర్శనం చేసుకోండి. కార్తీక మాసం అంతా ఆ విశ్వేశ్వరుడి స్మరణలో ఉందాము. కాశీయాత్ర ఈ రోజుతో ముగిస్తున్నాము. కాశీయాత్ర ముగిస్తున్నాము అని చెప్తే అది కాశీయాత్ర ముగించేది కాదండి. ఎప్పటికీ ముగియదది. నిరంతర ప్రక్రియ అది. కాశీ వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. రాకుండా కాశీలో ఉండే క్షణం కోసం ఇవన్నీ చేయాలండి. రాకుండా కాశీలో మనం ఉండిపోవాలి అనేది ఈ కార్తీక మాసంలో నేను కోరుకుంటున్న కోరిక. నేను ఉండిపోవాలి అక్కడ. నిజంగా ఆ అదృష్టాన్ని ప్రసాదించాలి అని నేను ఆ విశ్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నానండి. కాశీ అంటే స్థల పురాణంగా చెప్పుకోవటానికి కాశీ మహా అద్భుతమైన క్షేత్రం. స్థల పురాణాలన్నీ మనం పదే పదే వింటున్నాం, పదే పదే చెప్పుకుంటున్నాం. కానీ కాశీలో ఒక డిసిప్లిన్‌తో ఉంటే ఇంకా బావుంటుంది. డిసిప్లిన్ అంటే నార్మల్‌గా ఆలోచించకండి. ప్లాస్టిక్ వాడకండి అక్కడ. అల్లరి చేయకండి. చిత్తశుద్ధితో ఉండండి. కాశీలో ఒక క్షణం మంచి చేస్తే వేల క్షణాలు మంచి చేసిన ఫలితాన్ని ఇస్తాడట భగవంతుడు. అలాగే ఒక తప్పు చేస్తే ఆ చిన్న పాపానికి చాలా కఠినమైన శిక్షలు కూడా వేస్తారట. ఎందుకంటే అక్కడ వారాహి లాంటి అమ్మవారు, కాలభైరవుడు లాంటి దేవుడు. అలాంటి వాళ్ళందరూ ఉంది. అష్టభైరవులు కాపలా కాస్తున్న ప్రాంతం అది. వాళ్ళు మనకు కనిపించరు. కానీ మనని గమనిస్తూ ఉంటారు. ఈ ఒక్క పాయింట్‌ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకొని కాశీయాత్ర చేద్దాం. కాశీయాత్ర అంటే మన జీవన యాత్ర. ముగిస్తున్నాను. ధన్యవాదాలు మీరు విన్నందుకు.